బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆయన యొక్క పాదపద్మాలు స్థిరంగా నా మనసులో నిలబడ్డాయి. ఆయన యొక్క విరాట్ రూపం నా మనసులో నిలబడింది. ఆహా, ఆయన కనుబొమ్మలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆయన అద్భుతమైనటువంటి నామాలు ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాయి. అసలు గురువారం కండ్ల దర్శనం అవుతుంది, ఎంత అద్భుతంగా ఉంది ఆ మూర్తిలు. పరమాత్ముడి యొక్క చిరునవ్వు నా మనసులోనే ఉంది కదా. అట్లా ధారణ చేస్తూ ఉండాలి స్థిరాసనంగా కూర్చొని. ఇది మనకు స్థిరాసనం యొక్క సిద్ధిని తెలుపుతున్నాడు పరీక్షితుకి సుఖబ్రహ్మ. మనస్సు ఒక్కొక్క స్థానంపై స్థిరంగా నిలిచే స్థితి కలుగుతుంది కదా. ఆ విధంగా స్థిరమైనటువంటి మనస్సుతో ఈ ప్రాపంచిక సుఖాలన్నీ వదిలేసేలా, బంధుత్వం అంతా వదిలేసేలా, శరీరం యొక్క బంధుత్వము బాంధవ్యం అంతా వదిలేయాల, దానికి సంబంధించినటువంటి విచారాలన్నీ మానేసేయాల. అందుకని అప్పుడు ఆయా అవయవ స్థానాలను మనస్సు గెలిచిందని తెలుసుకోవాలి. ఒకటైన తర్వాత ఇలా పాదం నుంచి వెళ్ళాలి మనం మస్తకం వరకు. స్వామిని ధ్యానించటంలో పాదం ధ్యానిస్తూ ఆ పాదాలకు వేసుకున్నటువంటి రత్నఖచ్చితమైనటువంటి పాదుకుల్ని ధ్యానిస్తూ అక్కడి నుంచి మెల్లగా కాళ్లకు వేసుకున్నటువంటి కంకణాలు కడియం అక్కడి నుంచి మెల్లగా 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 మోకాళ్ళ వరకు ధ్యానిస్తూ కటి ప్రదేశానికి వచ్చిన తర్వాత అక్కడ ధరించినటువంటి ఒడ్యాణం అంటారు పోని, అట్లా ఒక్కొక్కటిగా ధారణ చేసి అది నిలిచిపోయిన తర్వాత ఇంకొక ధారణ చేయాలి. అది నిలిచిన తర్వాత ఇంకొకటి, అది నిలిచిన తర్వాత చక్రం మీద, అది నిలిచిన తర్వాత శంఖం మీద, అది నిలిచిన తర్వాత పద్మం మీద, ఇట్లా ఒక్కొక్క అవయవాల్ని మనస్సు నిలపటానికి ప్రయత్నం చేస్తూ పూర్ణమైనటువంటి ఆ విరాట్ రూపుణ్ణి మనం మనసులో తెలుసుకోవాలి. తర్వాత ఆ అవయవం పైన ఉన్నటువంటి అవయవ స్థానంపై మనస్సును నిలపాలి. ఒకటైన తర్వాత ఒకటి అని చెప్పుకొని వచ్చారు ఇక్కడ. ఈ విధంగా క్రమంగా ధ్యానించాలి. ధ్యాన క్రమాన్ని చెప్పుకొని వచ్చారు ఇక్కడ. ఏదో ఇష్టం వచ్చినట్టు ధ్యానం చేయటం కాదు. ఏదో ఊరికి అట్లా ధ్యానం చేస్తే మళ్ళీ మనసు అంతా చంచలం ఆ ధ్యానం మీదే అయిపోతూ ఉంటుంది కూడా. అసలు మనస్సు అరికట్టడమే కష్టము. ధ్యానం అంతవరకు రావటమే మనస్సు కష్టమవుతుంది. అసలు ఆసన సిద్ధి కలగటమే కష్టం కదా. ఆసన సిద్ధి కలిగిన తర్వాత కదా స్వామి యొక్క ఆ అవతార రూపాన్ని చూడటం ప్రారంభమైన తర్వాత ఎక్కడ మనసు నిలపటం తెలియటం లేదు, అట్లా పారాడుతూ ఉంటుంది. అందుకని పాదాల నుంచి మనం ధ్యానం చేసుకొని రావాలి. జగత్తుకు కారణమైన ప్రకృతి కానీ జగత్తు కానీ జగన్నాథుని కంటే భిన్నం కావు కదా. అంతా ఒకటే. ఆ ఆదిపురుషుడే అందరి దేహాలను, ఇంద్రియాలను, మనస్సును చూసేటువంటి క్షేత్రజ్ఞుడై ఉన్నాడు. ఆ క్షేత్రజ్ఞుడైన శ్రీహరి యందు మనస్సు లగ్నమై పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి స్థిరపడేంత వరకు సాధకుడు తన నిత్యకృత్యాలను పూర్తి చేసుకున్న తర్వాత ఆ శ్రీహరి యొక్క స్థూల రూపాన్ని అంటే విరాట్ రూపాన్ని క్రమ పద్ధతిలో ధ్యానించాలి. నాకేం పర్వాలేదు, నాకంత తెలుసు, నేను భాగవతం 7 మాటలు ధ్యానం చేశా, పారాయణం చేశా, విన్నా అని చెప్పినప్పుడు కూడా అయితే ధ్యానం ఎట్లా చేస్తున్నావు నువ్వు ప్రతినిత్యము? నీ యొక్క కార్యకృత్యాలు ఏమేమి ఉన్నాయో క్రమంగా అవన్నీ తీర్చుకున్న తర్వాత స్నాన సంధ్యాదులు అని చెప్తారు, అవన్నీ అయిన తర్వాత ధ్యానానికి స్థిరాసనంతో కూర్చొని ఒకటొక్కటిగా ఆభరణాల మీద, అవయవాల మీద, స్వామి యొక్క రూపం మీద నిలపాలి అని చెప్పుకొని వచ్చారు. ధ్యాన క్రమం అది ప్రతినిత్యము నిలపాల్సిందే. నా హృదయంలో ఉన్నాడని పుస్తకాల్లో చదివినట్టుగా రూపం ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది అని కాకుండా నీకు అనుభవంలో వచ్చిందే, నువ్వు అనుభవించావా? చూశానండి, నేను అనుభవించాను, చూస్తున్నాను.
నిరంతరం నువ్వు చూస్తుంటే నాతో ఇట్లా మాట్లాడటానికి వీలు లేదు. నీ ధ్యానం అంతా ఎక్కడో ఉంటుంది, వాడి మీదనే ఉంటుంది. నేను అడిగేటువంటి ప్రతి ప్రశ్నను కూడా వాడే అనుకునే భావంతో నువ్వు మాట్లాడుతుంటావు. నన్ను కూడా వాడిలాగానే నువ్వు చూస్తావు. నీ మాటలే తీరు వేరుగా ఉంటుంది. నువ్వు ధ్యానము నీ కళ్ళే వేరుగా ఉంటాయి. ధ్యానం సరిగ్గా నిలపలేదు అని అర్థమవుతుంది. పుస్తకంలో చదివిన పద్ధతిలాగా నువ్వు చెప్పేస్తున్నావు, బాగా అర్థమవుతుంది కూడా. ఇంత అద్భుతంగా చెప్తున్నావు అంటే పుస్తకంలో చదివినట్టుగా ఉంది. నీ అనుభవంలో రావాలా. అనుభవంలో వచ్చినప్పుడు ప్రతి రూపాన్ని, ప్రతి అవయవాన్ని, ప్రతి ఆభరణాన్ని, ప్రతి అలంకారాన్ని కూడా, ప్రతి ఒక్కటి కూడా నువ్వు వివరణ చేసేటప్పుడు ధ్యానమగ్నమై నీ కంట్లో నీళ్లు తిరుగుతాయి. ఇది కొంచెం నీకు ధ్యానం పట్టింది అని అర్థమవుతుంది కూడా. బొంగురుపోతుంది నువ్వు మాట్లాడేటప్పుడు కూడా. అంటే ధ్యానం పూర్తిగా సగము మొత్తం స్వామి మీద నిలిపి, సగం ఏదో వ్యవహార రీతిగా నువ్వు మాట్లాడుతున్నావని చెప్పచ్చు కావాలంటే. అప్పుడు లేకపోతే లక్షణంగా ఒక శ్లోకం చెప్పుకొని, ఒక పాట చెప్పుకొని వాడిని వివరించావనుకో, నీకు తెలిసింది కానీ ధ్యానం నిలపలేదు నువ్వు అని అర్థం. పూర్తిగా నీ మనస్సు ధారణ ఆ స్వామి యొక్క లీలలో నువ్వు నిలపలేదు. ఓ రాజా, యోగనిష్ట గల సాధకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటూ ఉంటే అప్పుడు అతడు స్థిరమైన ఆసనంలో కూర్చొని సంకల్పపూర్వకంగా ప్రాణాయామం చేసి, ఇంద్రియాలను విషయాలపైకి పోకుండా చేసి, మనస్సును దేశకాలాలపై లగ్నం కాకుండా చేసుకోవాలి. పరిశుద్ధమైన తన బుద్ధితో మనస్సును నియంత్రించి, ఆ బుద్ధికి సాక్షి అయిన అహంకారమందు, దానిని శుద్ధ చైతన్యమందు, ఆ శుద్ధ చైతన్య స్వరూపమైన ప్రత్యేగాత్మను పరబ్రహ్మయందు ఏకం చేయాలి. ఏం చెప్పండి? ఇంకోపారి మనం అనుకుందామా? ఏంటది? పరిశుద్ధమైన తన బుద్ధితో మనస్సును నియంత్రించి, పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఆ బుద్ధికి సాక్షి అయిన, బుద్ధికి సాక్షి అయినటువంటి అహంకారమందు, దానిని శుద్ధ చైతన్యమందు, ఆ శుద్ధ చైతన్య స్వరూపమైన ప్రత్యేగాత్మను పరబ్రహ్మయందు ఏకం చేయాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు ఆత్మానందం లభిస్తుంది. ఆ స్థితిలో చేయదగినది ఏదీ లేదు కనుక అతడు అన్ని పనుల నుండి విరమిస్తాడు. దేవతలను కూడా కాలమే నియంత్రిస్తూ ఉంటుంది. కానీ ఆ కాలం ఆత్మస్వరూపాన్ని మాత్రం నియంత్రించలేదు. దేవతల లోకాలను శాసించే వారే అయినా ఆ ఆత్మస్వరూపాన్ని శాసించే శక్తి దేవతలకు కూడా లేదు. అంటే ఆత్మస్వరూపం, ఆ పరమాత్మని పూర్ణమైనటువంటి ధారణ లోపల చేశావనుకోండి, ధ్యానం చేస్తూ ఆసన సిద్ధిని పొంది, ధ్యాన ధారణాదులు ఆసన సిద్ధిని పొంది, శుద్ధమైనటువంటి ప్రాణాయామం, శుద్ధమైనటువంటి నీ మనస్సుతో ఆసన సిద్ధిని చేసుకొని, తర్వాత ఆత్మలో పరమాత్మని ధ్యానించేటువంటి ఆత్మశక్తిని ఎవరు ఏం చేయలేరు అని తెలుస్తుంది. అంతవరకు నువ్వు ఎదగాల, అంతవరకు నువ్వు ధ్యానం చేయాల. For more videos like this, subscribe Big TV channel.